హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో చిక్కుడుకాయ ఆలుగడ్డ టమాటా కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్గా, ఈజీగా, టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇలా చిక్కుడుకాయ నార తీసేసుకొని ఇలా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. 2 ఆలుగడ్డలు, 2 ఉల్లిపాయలు, 3 టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కడాయి పెట్టేసుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని వేసుకోవాలి. పొట్టు తీసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయ కూడా వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు 1.5 స్పూన్ కారం పొడి వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని 5 మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోవాలి. మూత తీసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు టమాటో ముక్కల్ని వేసుకొని మూత పెట్టేసుకొని మరో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. టమాటా ముక్కలు ఉడికినాయి. ఇప్పుడు మొత్తం కలిపేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఒక గ్లాసున్నర వాటర్ పోసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, చిక్కుడుకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. రోటీ, చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ పెట్టండి ఎలా వచ్చిందో.